ఐపీఎల్ 2026 సీజన్ను రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ప్రారంభించింది. అన్ని విభాగాల్లో రాణించిన రాజస్థాన్ ఈజీ విక్టరీని తన సొంతం చేసుకుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 50తో చెలరేగడంతో చిన్న టార్గెట్ను ఉఫ్మని ఉదేసింది ఆర్ఆర్. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్ల వైఫల్యంతో 19.4 ఓవర్లలోనే 124 పరుగులకే ఆల్అౌట్ అయింది సిఎస్కే. ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ 43 బంతులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా, నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్లకు తలో 2 వికెట్లు దక్కాయి. ఈ టార్గెట్ను కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి ఈజీ గెలుపును సొంతం చేసుకుంది ఆర్ఆర్. చిన్న టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్కు వైభవ్ సూర్యవంశీ తుఫాను ఆరంభం అందించాడు. 4 ఫోర్లు 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పూర్తి చేసుకున్నాడు. ఒక ఎండ్లో చెన్నై బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడిన చోటే వైభవ్ మాత్రం ఈజీగా పరుగులు సాధించాడు. ఫస్ట్ ఓవర్లోనే ఒక 4, ఒక సిక్సర్తో దాడిని మొదలుపెట్టాడు వైభవ్. 5వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక 6తో రెచ్చిపోయాడు. 47 బంతుల్లో మిగిలుండగానే రాజస్థాన్ భారీ విజయం సాధించడంతో మంచి రన్ రేట్ను కూడా సొంతం చేసుకుంది. Taste the Daily.